హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాం మనము. మనకు విజయవాడ హైవేకి ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు పేరు కూడా తెలుసు అన్నది మహేష్ అన్న. గేర్ సాహివాల్ రాటి తెచ్చి అమ్ముతారు, తక్కువ ధరలో తెచ్చి అమ్ముతారు. ఇంకొకటి, రైతులకు కూడా అందుబాటులో ఉండేటట్టు, రైతులు చిన్నకారి రైతులకు ఎలాంటి ఆవు కావాలి, కమర్షియల్గా పాలమ్ముకునే వాళ్ళకి ఎలాంటి ఆవు కావాలి, అన్ని అవగాహన ఉంది అన్నకు. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి తక్కువలో పంపిస్తారు. ఆవులు కూడా మంచి క్వాలిటీ తెస్తారు. ఎక్కువ శాతంగా ఆవులు, ప్రెగ్నెంట్ ఆవులు కూడా తెస్తారు, ఇనినవి కూడా తెస్తారు. డీటెయిల్గా మాట్లాడదాం. అన్న నమస్కారం. అన్న అన్న, ఇది అడ్రస్ ఏది వస్తుంది అన్న? హైదరాబాద్ కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది అన్న. ఓకే. విజయవాడ హైవేకి 2 కిలోమీటర్లు. ఓకే. విలేజ్ వచ్చేసి కవాడిపల్లి అన్న. కవాడిపల్లి విలేజ్. ఓకే. మనకు ఈ విజయవాడ హైవే నుంచి ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లోడ్ ఏదన్నా మన దగ్గర? గిర్ వచ్చిందన్న. గిర్ వచ్చింది. ఓకే. క్వాలిటీ చూసుకోవచ్చు. గైకోలో ఏం రేట్ ఉంటుంది అన్న మన దగ్గర? 70 to 90 అన్న మన దగ్గర. 70 to 90. 70,000 నుంచి 90 వరకు. 90 అబౌవ్ ఉండవా? 90 అబౌవ్ ఉంటుంది అన్న. మన ఆ బడ్జెట్ లో ఉంటుంది. 20,000 బడ్జెట్. ఇది చూసుకో, చూడండి క్వాలిటీ చూడండి. మీరే వెళ్ళిరా? నేనే వెళ్తా. ఈ లేట్ అయింది లోడ్ల మధ్యలో. కొంచెం వర్షాలకి దూడలు చనిపోతున్నాయని, కొన్న తర్వాత కూడా రైతు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో లేట్ చేసినాం అన్న. ఓకే. దూడలు ఎంత మంచిగా చేసుకొచ్చినా ప్రాబ్లం వస్తున్నాయి. ఇది చూడండి, దీని క్వాలిటీ చూడండి. ఫేస్ కూడా భావనగర్ బ్రీడ్ లెక్క మంచిగా వచ్చిందన్న. ఈ విధంగా ఉంటుంది చూడండి. భావనగర్ బ్రీడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఫేస్ కానీ ఆ విధంగా లేక బాంధ వస్తాం. అది ఈ రోజు వచ్చింది కదా, కొంచెం అట్లా ఉంటుంది అంతే. ఒక రోజులో సెట్ అయిపోతుంది. 2 days లో సెట్ అవుతుంది ఆవులు. ఠీక్ లేక చూడండి, ఆవు చూడండి ఎంత కూల్గా ఉన్నది. కొంచెం ఏంటంటే ఒక 2 days లో. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఇది ఒక 15 days అన్న. 15 days లో డెలివరీ అవుతుంది. ఓకే. 2 days లో సెట్ అయిపోతాయి. 2 days లో సెట్ అయిపోతాయి. ఈ రోజు వచ్చింది కాబట్టి కొంచెం దాని ఇక్కడ చూడండి, లారీ కూడా ఇక్కడనే ఉంది. మహారాష్ట్ర బండి చూసుకోవచ్చు. అక్కడ గుజరాత్ నుంచి మహారాష్ట్రలో దింపుతారు. మహారాష్ట్ర మళ్ళీ ఇంకో బండి దింపుతారు. డైరెక్ట్ బండి రాదు. సాహివాల్కి అయితే డైరెక్ట్ బండి వస్తుంది. ఓకే. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. 5 to 6 లీటర్స్ మిల్క్ ఇస్తుంది పర్ టైం. 5 to 6 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. సెకండ్ లాక్టేషన్. ఎన్ని రోజులు అయితే డెలివరీకి? ఇది కూడా బ్రీడ్ చూడండి. దీని ఫేస్ కూడా బ్రీడ్ కూడా చూడండి. 10 days టైం ఉందన్న. 10 days లో డెలివరీ అయితే. ఓకే. లేకే జా देखो छोटा ना भैया को చూసుకోండి. ఇంకా చూపిస్తాను. మిల్క్ కెపాసిటీ ఎంత అన్నారన్న? 5 to 6 అన్న. అన్ని 10 లీటర్లు చూపిస్తారా? చూపిస్తాం. డెలివరీ అయింది కూడా 2 వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే. ఇంకో ఉంది ఇక్కడ. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఒక 1 week లో డెలివరీ అయిపోతుంది. 1 week లో డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్. ఇది 5 నుంచి 6 లీటర్లు. ఇది కూడా ఇస్తాను. 5 నుంచి 6 లీటర్లు ఇస్తాను. ఓకే. 5 to 6 లీటర్స్ ఇస్తుంది. అంటే ఇది కండిషన్ చూడండి. జర్నీలో 3 రోజులు జర్నీ చేసినా దాని కండిషన్ చూడండి. ఓకే. 3 రోజులు 3 days జర్నీ ఉంది. ఎప్పుడు డెలివరీ అవుతారన్నారు? అది ఒక 1 week అన్న. 1 week. ఓకే. 1 week లో డెలివరీ అయితే. గట్టిగా ఉంది ఆవు. అన్న లైట్ కాబరీలు ఉంది. లెంత్ కూడా మంచిగా ఉంది ఆవులు. ఇది బ్లాక్ కలర్ చూసుకోవచ్చు. ఇది 1 month టైం ఉందన్న. ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుంది అన్న మనకు? ట్రాన్స్పోర్ట్ పంపిస్తామన్న. ఓకే. ఇది చెప్పండి. ఇది కూడా 1 month టైం ఉందన్న. 1 month లాక్టేషన్. ఇక్కడ ఫ్రూట్ బండ్లు వస్తాయి కదా, అవి ఖాళీగా పోతుంటే అక్కడ తక్కువ. ఆంధ్రాకి ఇటు అనంతపూర్ కన్నా ఈ రెండింటికి మనం 50% ప్రైస్ లో పంపిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ లో సగంలో పంపిస్తున్నాం. ఈ 2 రూట్లు ఎందుకంటే మనకు పక్కనే ఉంది ఫ్రూట్ మార్కెట్. అవును. ఆ వెహికల్స్ లో మనం అటాచ్ చేసుకున్నాము. మనకి ఏదైనా లోడ్ రాగానే మన కస్టమర్ చెప్తే 1 day బిఫోర్ చెప్తే వాళ్ళకి చెప్తే మనకు వస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఎంత కనుక్కున్నాక మన దగ్గరకు వచ్చి దాంట్లో 50% మనం పంపించేస్తాం. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఉందన్న. ఓకే. 25 days to 1 month టైం ఉంది. 25 days to 1 month టైం. ఇది కూడా 5 లీటర్స్ ఇస్తుంది. 5 లీటర్స్ ఇస్తుంది. అన్ని ఒక 20 రోజుల తర్వాత ఇచ్చారు. 15 నుంచి 20 రోజులు ఈనేటి తీసుకొచ్చిన. ఓకే. ఎందుకంటే వెదర్ కండిషన్, వెదర్ బాగాలేదు కాబట్టి వచ్చి రాగానే సెట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. దూడలు చనిపోతున్నాయి. ఆ ఉద్దేశంతోనే మనం కొంచెం 15-20 days డెలివరీ అయ్యేవి తీసుకొచ్చాం. ఈసారి సెట్ అయ్యి రైతులకు అలవాటు లేకుండా అంతే. ఒక 2 మాత్రమే డెలివరీ అయినా తీసుకొచ్చాం. డెలివరీ అయిందన్న. లేక చెప్పండి అన్న. ఇది డెలివరీ అయింది. ప్రెసెంట్ 4 లీటర్స్ ఇస్తుంది. డెలివరీ 5th day. 5th day 4 ఇస్తుంది. 5 to 6 లీటర్స్ ఇస్తాను. ఇది కూడా 5 to 6 ఇస్తుంది. 5 to 6. ఓకే. ఏ భయ్యా కు దేవో. ఫీమేలా మేలా? ఫీమేల్ కాఫ్ ఉందన్న. మిల్క్ తీసిరా? ఇప్పుడు లేదన్న, ఇప్పుడు తీయాలి. ఇప్పుడు టైం అయింది కదా. ఇప్పుడు మార్నింగ్ లోడ్ వచ్చింది. పొద్దున్న తీసినాం, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం తీయలేదు. ఇది చెప్పండి. ఇది కూడా డెలివరీ అయిందన్న.
కాంక్రేజ్ లో కొంచెం క్రాస్ ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. మిల్క్ ఎంత ఉంది? ఇది 5 లీటర్స్ ఇస్తుందని ఇప్పుడు 5 లీటర్స్ ఇస్తుంది. మీరు చూపిస్తారా మిల్క్? చూపిస్తామన్నా. పాలు చూసి తీసుకోవచ్చు. 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోండి. డెలివరీ అయింది ఏదన్నా సరే కంపల్సరీ చెక్ చేసి తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, మనకు ప్రాబ్లం. ఒక రోజుకి 10-12 లీటర్ అంతేనా? ఎక్స్పెక్ట్ అంతే 5 to 6 లీటర్స్ పర్ టైం. లేకేజా ఇది కూడా ఫీమేల్ కాఫ్ తో ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. కాంక్రేజ్ లో కొంచెం మిక్స్ ఉంది. ఫీమేల్ మిల్క్ బాగుంటుంది. A2 ఉంటది. A2 మిల్క్ అన్న. A2 మిల్క్. గిరికి కాంక్రేజ్ కి క్రాస్ అంటే దూడలు కూడా చూడండి ఫ్రెష్ గా నేనే. ఫ్రెష్ గా నేను ఫీమేల్ కాఫ్స్ అన్న. లేకే జావ్. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మీ నెంబర్ చెప్పండి అన్న. 6300 ఓకే 33 6496 అన్న. 6496. ఇంకా 2 ఆవులు ఉన్నాయి ఇక్కడ చూద్దాము. చూడొచ్చు అవన్నీ. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఆవు. దీని క్వాలిటీ లెంత్ చూడండి, ఫేస్ క్వాలిటీ కూడా, స్ట్రక్చర్ కూడా. ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇది కూడా 15 days టైం ఉంది. 15 days టైం అయింది. క్వాలిటీ ఫేస్ క్వాలిటీ చూడండి అన్న. అవును, మంచి క్వాలిటీ వచ్చింది. చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ అనేది కూడా సెకండ్ లాక్టేషన్ 15 days టైం ఉంది. సెకండ్ లాక్టేషన్. ఓకే, 15 days టైం ఉంది. ఇది కూడా 5 to 6 లీటర్స్ ఇస్తుంది. ఇది అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే. ఇది ఒక 10 days లో డెలివరీ అవుతుంది. ఓకే, ఇది 10 days లో డెలివరీ అవుతుంది. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఉందన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఉంది. ఇది ఫస్ట్ లాక్టేషన్ 20 days టైం ఉంది అనేది. ఓకే, 20. చిన్నగా ఉంటుంది ఆవు. ఫస్ట్ లాక్టేషన్ ఉంది, కొంచెం చిన్నగా ఉంది ఆవు. ఇక డెలివరీ అయ్యేదాకా టైం ఉంది. ఇంకా నెల లోపల ఇంతదాన్ని. నెల లోపు ఇంతదన్న. ఓకే, ఇది ఎంత ఇస్తుంది? ఇది 3 నుంచి 4 అన్న. 3 లీటర్ ఇంటి కోసం. ఇంకా అంతే, ఎవరన్నా ఇంటి కోసం ఫస్ట్ లాక్టేషన్ కావాలన్న వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఓకే, ఇవి చూడండి, ఇవి కొంచెం సెకండ్ లాక్టేషన్ లో కొంచెం గట్టిగా ఉన్న ఆవులు. ఇంకా ట్రాన్స్పోర్ట్ లో వచ్చినాయి కాబట్టి ఒక 2 days లో ఇంకా సెట్ అయిపోతాయి. 2 days లో సెట్ అయిపోతాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ కి. థ్యాంక్ యూ. జై హింద్.